పాకిస్తానుడికి తెలియచావక కానీ భారతదేశంలో దెబ్బగొట్టాలంటే మనకేమి ఇక్కడ దేశభక్తి పెద్దగా ఎవరికి ఉండదు. కంఫర్టబుల్ దేశభక్తి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తానోడు గనక అతి తక్కువ ధరకి చైనా వాడితో మాట్లాడుకుని వాడి దగ్గర కంటే ఓ పావలాకి తక్కువకి పాకిస్తాన్ వస్తువులు ఇండియాలో అమ్ముతానంటే హ్యాపీగా కొంటాం. చైనా వాడు మన దేశాన్ని ఎంత దెబ్బ కొట్టాలని చూస్తున్నా సరే నడుస్తుంది. మన దగ్గర చైనాకి సంబంధించి ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్లు, పవర్ బ్యాంక్స్, ఛార్జర్లు 50% కొంటున్నారట. విద్యుత్ గృహోపకరణాలు, లైటింగ్, క్యాండిల్స్, వాటర్ గన్స్ 30% కొంటున్నారు. ఫ్యాషన్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్స్, అపెరల్స్ 21%, కన్జ్యూమర్ వస్తువులు, టీవీ, ఎయిర్ ప్యూరిఫైర్స్, కెటిల్స్ 35%, గృహోపకరణాలు, ఫర్నిచర్ 10%, వాహన పరికరాలు 5%, బొమ్మలు, స్టేషనరీ 21%, గిఫ్ట్ ఆర్టికల్స్ 10%, ఇతర వస్తువులు 35%. అయితే ఇవి సర్వే చేస్తే వచ్చినటువంటి విషయం. బట్ ఇదివరకటితో పోల్చుకుంటే తగ్గింది. ఇంకా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దానికి ఆల్టర్నేటివ్గా మన దేశంలో ఉత్పత్తి ఉండాలి. అది ఇంకా మనం ప్రాథమిక దశలో ఉన్నాం.